హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ ఎపిసోడ్లో టికెట్ టు ఫినాలే టాస్క్లు నిర్వహించేందుకు మాజీ కంటెస్టెంట్లు మానస్, నాగులపల్లి, ప్రియాంక జైన్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. మానస్ సీజన్ 5లో టాప్ 5లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రియాంక జైన్ సీజన్ 7లో టాప్ 5లో ఎలిమినేట్ అయ్యింది. ఇక వీరిద్దరూ హౌస్లోకి వచ్చి మస్త్ ఎంటర్టైన్ చేశారు. ముఖ్యంగా మానస్ అయితే ఓ ఊపు ఊపేశాడు. సీజన్ 8లో ఉన్న నిఖిల్, విష్ణుప్రియ ఇద్దరూ మానస్కి జిగిరి దోస్తులు అన్న విషయం తెలిసిందే. దీంతో వచ్చి రాగానే ఇద్దరిని పట్టుకుని చాలా ఆప్యాయంగా పలకరించాడు మానస్. ఇక తన చెల్లి ప్రియాంక జైన్ రాకతో గౌతమ్ కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అయితే ప్రియాంక జైన్ ప్రేరణకి మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. ఇక లాస్ట్ ఎపిసోడ్లో అఖిల్, హారిక చేసిన పనే మానస్, ప్రియాంక జైన్ చేయాలంటూ బిగ్ బాస్ బాధ్యతలు ఇచ్చారు. మరి వీళ్ళు ఏం చేశారు, ఏం జరిగింది అనే విషయాలపై ఓ లుక్ వేద్దాం. మానస్, ప్రియాంక జైన్ రాకముందు అవినాష్, టేస్టీ తేజ మధ్య ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది. అన్న ఫ్యామిలీ వీక్ అయిన దగ్గర నుంచి అసలు ఆట మొదలైంది. ఎందుకంటే తమ వాళ్ళు చెప్పారని చాలామంది వాళ్ళ ఆటను మార్చేసుకున్నారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఆడిన ఆట తప్పని ఒప్పుకున్నట్లే కదా. ఇంకొక విషయం ఏంటంటే అలా చెప్పిన తర్వాత మార్చుకుంటే ఆడియన్స్ని తప్పుదోవ పట్టించినట్లే కదా అంటూ తేజ అన్నాడు. దీనికి ఊకొట్టిన అవినాష్, ఈసారి మన వైల్డ్ కార్డ్ నుంచి టాప్ 5లో ఎంతమంది ఉంటారో చూడాలి అంటూ అన్నాడు. గబ్బర్ సింగ్ పాటతో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు మానస్, ప్రియాంక జైన్. వచ్చి రాగానే తన ఫ్రెండ్ విష్ణుప్రియ దగ్గరికెళ్ళి ఓ హగ్ ఇచ్చాడు మానస్. వెంటనే మరో జిగిరి నిఖిల్ను పలకరించారు. ఈ సందర్భంగా తనకి కొడుకు పుట్టాడని, ధ్రువ అని పేరు పెట్టినట్లు హౌస్మేట్స్తో పంచుకున్నాడు మానస్. దీనికి అందరూ మానస్కి కంగ్రాట్స్ చెప్పారు. ఇక ప్రియాంక తనకి బిగ్ బాస్ ఇచ్చిన అన్న గౌతమ్ని ఫ్రెండ్ పేరెంట్తో కాసేపు మాట్లాడింది. బయట అంతా ఓకే కదరా. ఇక అందరూ మాట్లాడుతుండగా మానస్ని నెమ్మదిగా నిఖిల్ ఓ విషయం అడిగాడు. బయట అంతా ఓకే కదరా అంటూ నిఖిల్ అడిగితే మానస్ తెలివిగా సమాధానమిచ్చాడు. అంటే మనం ఇక్కడ ఏం చేస్తే అదే కదరా బయట ఉంటుంది అంటూ మానస్ అన్నాడు. దీనికి అవును నాన్న అంటే నిఖిల్ ఏదో చెబుతుంటే విష్ణుప్రియ మధ్యలో దూరి టాపిక్ డైవర్ట్ చేసింది. అంటే మానస్, నిన్న అఖిల్ వచ్చి నా గురించి ఏదేదో చెప్పాడ్రా అంటూ విష్ణు అంది. దీనికి మానస్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మరి చెప్పలేకపోయావా, నీ ఫేవరెట్ డైలాగ్ ఉంది కదా, నాకు ఇక్కడ ఏమనిపిస్తే అదే చేస్తా, నా ఇష్టం అంటూ మానస్ డైలాగ్ కొట్టాడు. తర్వాత టికెట్ టు ఫినాలే టాస్క్లు ఆడేందుకు ఇద్దరు కంటెండర్లను సెలెక్ట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ అందరికీ సరదాగా ఓ టాస్క్ పెట్టారు మానస్, ప్రియాంక. ఇందులో గెలిచిన ప్రేరణ, నబీల్ ఇద్దరిని కంటెండర్షిప్ గెలిచేందుకు పోటీదారులుగా సెలెక్ట్ చేశారు. అయితే ఈ టాస్క్లో ఆడేందుకు నలుగురు కావాలని కనుక నబీల్, ప్రేరణ ఇద్దరూ మాట్లాడుకుని మరో ఇద్దరు పేర్లు కూడా చెప్పాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ప్రేరణ, నబీల్ ఇద్దరూ సపరేట్గా వెళ్ళి డిస్కషన్ పెట్టారు. ప్రేరణ అయితే నిఖిల్, పృథ్వీ ఇద్దరిని సెలెక్ట్ చేద్దామంటూ తన అభిప్రాయం చెప్పింది. కానీ దీనికి నబీల్ ఒప్పుకోలేదు. మనకి ఇప్పుడు పెట్టే టాస్కులు మెంటల్ స్ట్రెంగ్త్, స్కిల్కి సంబంధించిన టాస్కులు. ఇందులో నిఖిల్ వస్తే మనకి పోటీ ఎక్కువ అవుతుంది కనుక పృథ్వీ, అవినాష్ని సెలెక్ట్ చేద్దామంటూ సలహా ఇచ్చాడు. దీనికి ప్రేరణ కూడా నిజమే అయితే అంటూ ఓకే చెప్పేసింది. దీంతో పృథ్వీ, అవినాష్ పేర్లు ఫైనల్ చేశారు. టికెట్ టు ఫినాలే కంటెండర్గా నిలిచేందుకు నబీల్, ప్రేరణ, పృథ్వీ, అవినాష్లకి బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు. ఈ సుడోకు టాస్క్లో ముందుగా ఎవరైతే ఎటు నుంచి చూసినా 15 వచ్చేలా నంబర్లను సెట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ గేమ్ మొదలైన క్షణాల్లోనే నబీల్ నాది అయిపోయింది అంటూ గంట కొట్టేసి తెగ గంతులేశాడు. ఈ హడావిడి చూసి ఏంద్రా అప్పుడే అయిపోయిందా అంటూ మిగిలిన హౌస్మేట్స్ అవాక్కయ్యారు. కానీ తీరా వెళ్ళి చూస్తే నబీల్ మొత్తం తప్పులు పెట్టాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా నంబర్లు సెట్ చేసి గంట కొట్టారు. కానీ ఎవరూ సరిగా సుడోకు సెట్ చేయలేకపోవడంతో బిగ్ బాస్ ఓ క్లూ ఇచ్చాడు. అయితే ఈ క్లూ ఇవ్వగానే అవినాష్ టక్కున సెట్ చేసి వెళ్ళి గంట కొట్టేశాడు. ఆ తర్వాత ప్రేరణ, నెక్స్ట్ పృథ్వీకి ఫినిష్ చేశారు. చివరిగా నబీల్ మిగిలాడు. ఇలా ఈ టాస్క్లో గెలిచిన అవినాష్ ఓ ప్రయోజనం పొందాడు బిగ్ బాస్ చెప్పాడు. అయితే అవినాష్ టాస్క్ గెలిచిన తర్వాత తట్టుకోలేక నబీల్ కామెంట్ చేశాడు. అవినాష్ అంత తొందరగా పెట్టేశావు, ఎవరైనా హెల్ప్ చేశారా, తేజ చెప్పాడా అంటూ నబీల్ అన్నాడు. ఇక రెండో టాస్క్ కూడా జరిగింది. స్కోర్ బోర్డుపై బంతిని బ్యాలెన్స్ చేస్తూ ఎవరు ఎక్కువ రన్స్ చేస్తే వాళ్ళు విన్నర్. ఇందులో భాగంగా బంతిని రన్స్ ఉన్న హౌస్లోకి పడేయాలన్నమాట. ఈ టాస్క్ ఆడే ముందు గేమ్లో గెలిచిన అవినాష్కి ఎక్కువ బాల్స్ ఇస్తూ బిగ్ బాస్ బెనిఫిట్ చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న ప్రేరణ, పృథ్వీలకు కూడా 2 బాల్స్ తగ్గిస్తూ బిగ్ బాస్ ఓ ప్రయోజనం ఇచ్చాడు. ఇక ఈ గేమ్ మొదలు కాగానే తమకు ఇచ్చిన బాల్స్ అన్నింటినీ నబీల్, పృథ్వీ ఇద్దరూ సిక్సర్ హౌస్లో వేశారు. నబీల్ తనకి ఇచ్చిన 4 బాల్స్ సిక్సర్లుగా మార్చుకోవడంతో 24 పరుగులు చేశారు.
పృథ్వీ 5 బాల్ సిక్సర్లు కొట్టడంతో 30 పరుగులొచ్చాయి. ఆ తర్వాత ఆడిన ప్రేరణకి 6 బాల్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఒక బంతి వేస్ట్ కాగా మిగిలిన 5 బంతులకి 5 సిక్సర్లు కొట్టింది. దీంతో పృథ్వీతో సమానంగా 30 పరుగులొచ్చాయి. ఇక చివరిలో ఆడిన అవినాష్ దగ్గర 8 బంతులున్నాయి. దీంతో కేవలం ఒక్క బంతి మాత్రమే మిస్ అయ్యి 1 రన్ వచ్చింది. మిగిలిన అన్నింటికి సిక్సర్లు కొట్టి ఈ టాస్క్లో విజేతగా నిలిచాడు అవినాష్. ఇలా వరుసగా 2 టాస్కుల్లో గెలిచి సత్తా చాటాడు. ఇక టాస్కులు 2 గెలిచిన అవినాష్కి కంటెండర్షిప్ బ్యాడ్జ్ వచ్చింది. ఆ తర్వాత మిగిలిన ముగ్గురులో ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలని బిగ్ బాస్ మానస ప్రియాంకలకి చెప్పాడు. దీంతో వాళ్ళు చర్చించుకొని బ్లాక్ బ్యాడ్జ్ నబీల్కి ఇచ్చారు. అంటే నబీల్ ఇక టికెట్ టు ఫినాలే టాస్కులు ఆడడానికి వీల్లేదన్నమాట. లాస్ట్ ఎపిసోడ్లో ఎలా అయితే విష్ణుప్రియకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారో అలానే నబీల్కి కూడా వచ్చిందన్నమాట. ఇక మానస్ ప్రియాంక జైన్ బాయ్ బాయ్ చెప్పే ముందు బిగ్ బాస్ జరీ జరీ పంచకట్టి పాటేశాడు. ఈ సాంగ్కి విష్ణుప్రియ, మానస్ అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ సాంగ్ విష్ణు, మానస్ గతంలో చేసిన ప్రైవేట్ ఆల్బమ్. దీంతో అవే స్టెప్పులను అదే గ్రేస్తో ఇద్దరు చేశారు. ఇలా మానస్ అయితే ఉన్న కాసేపు అందరినీ ఎంటర్టైన్ చేసి ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వకుండా తన పని తాను పూర్తి చేసి వెళ్ళాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.